కరీంనగర్ జిల్లా ప్రభుత్వ బాలికల కళాశాలలో 5 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కళాశాల ఆవరణలో చెత్తకు నిప్పు పెట్టడంతో పొగ కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆ కాలిన చెత్తలో కాలం చెల్లిన మందులు, ఇతర కెమికల్స్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో విద్యార్థులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన కారణంగా ఆఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా రద్దు చేసి హాలిడే ప్రకటించారు. నీకే ఎత్తున్నారు ఇవన్నీ నీ గురించి పిల్లలు 10 సెకండ్లు. అందరికి నమస్తే, నా పేరు యోగేష్, ఏబీవీపీ కరీంనగర్ సిటీ సెక్రటరీ. ఈ రోజున గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్లో ఈ రోజున ఈ వేస్టేజ్ కాలు పెట్టడం వల్ల ఎంతోమంది విద్యార్థులు వచ్చే పొగ వల్ల ఎంతోమంది విద్యార్థులు స్పృహ కోల్పోవడం జరిగింది. ఆ వేస్టేజ్లో దాదాపు ఎక్స్పైర్ అయిన మెడిసిన్ కాలపెట్టడం వల్ల ఎంతోమంది విద్యార్థులు స్పృహ కోల్పోయి దాదాపు ఒక 4-5 విద్యార్థులు ఇప్పటికీ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇది ముమ్మాటు ఈ కాలేజ్ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే మన కరీంనగర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాల ఏదైతే ఉందో ఉమెన్స్ ఇంటర్ కాలేజ్, అలాగే మన ఉమెన్స్ స్కూల్ అయితే ఏదైతే ఉందో అందులో చెత్త కాలబెట్టడం వల్ల ఏదైతే మన కాలేజ్ ప్రిన్సిపల్ అలాగే స్కూల్ ప్రిన్సిపల్ యొక్క నిర్లక్ష్యం వల్ల అందులో ఆ చెత్తలో మరి ఏది ఉంది, ప్లాస్టిక్ ఉందా లేదంటే నార్మల్ పేపర్స్ ఉన్నాయా, కవర్స్ ఉన్నాయా చూసుకోకుండా మెడిసిన్స్ కాలబెట్టి ఈ రోజున ఆ మంట నుంచి వచ్చిన ఈ యొక్క మెడిసిన్స్ పొగ వల్ల ఎంతోమంది విద్యార్థులు ఇప్పుడు మన హాస్పిటల్లో ఉన్నారు. అందులో 2 క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇంకో ముగ్గురికి శ్వాస ఆడటం లేదని మనకు అందిన సమాచారం. ఇట్లనే ఇంకా మెడిసిన్స్ కాలబెట్టడం ఇలాగే చేస్తూ ఉంటే ఈ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ని కానీ అలాగే మన స్కూల్ ప్రిన్సిపల్ కానీ వెంటనే సస్పెండ్ చేయాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందరికి నమస్తే, నా పేరు యోగేష్, ఏబీవీపీ కరీంనగర్ సిటీ సెక్రటరీ. ఈ రోజున గవర్నమెంట్